8 ఇండస్ట్రీలు పెడతామన్నారు అధ్యక్ష. మీరు ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఏమన్నా ఏది సబ్సిడీస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దయచేసి అవి ఇవ్వండి. రెండోది నా ఆర్మూర్ మీద మాత్రం దయచేసి గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తున్నా అధ్యక్ష, నాకేమి ఇబ్బంది లేదు అధ్యక్ష, నా జీవితమే పోరాటాలమయం, ఎంత అవమానించినా నాకేం కాదు అధ్యక్ష. 100 ఇళ్ళు అధ్యక్ష, నేను పుట్టిన ఊర్లో కూడా కంప్లీట్ రిబ్బన్ కట్ చేయదు అధ్యక్ష. నన్ను పెంచిన వాళ్ళు కూడా అడుగుతున్నారు అధ్యక్ష, అయ్యా నువ్వు ఉండంగా కూడా రాదు, ఇద్దరు చచ్చిపోయారు అధ్యక్ష 8 నెలల. ఎంతసేపు కలెక్టర్ని అడుగు, ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఫార్మ్ రాలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి దయచేసి మీ ద్వారా చెప్తున్నా, దయచేసి మీరు మాకు పగ నేర్పకండి. మీరు మమ్మల్ని పగ నేర్పితే మేము ప్రతీకారం తీసుకుంటాం మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో. అద్దు, ఇంతకుముందు దేశంలో తప్పు చేస్తే చేసినచ్చు, మీరు క్షమించండి. ప్రజలు తిరస్కరించిన ఓడిపోయినోడిని మళ్ళా మీరు బహిరంగంగా అంటున్నారు అధ్యక్ష. ఓడిపోయినాడు ఎమ్మెల్యే అంటే అక్కడ ప్రతి ఒక్కడు మమ్మల్ని ఇంకో రకంగా చూస్తున్నాను. నేనంటే మేము రెడీ టు ఫేస్. 1000 అవమానాలను పొందిన అధ్యక్ష, నేను గల్ఫ్ ఎండలలో పనిచేసినోని, డ్రైవర్ పనిచేసిన అరబ్బోళ్ళు ఇంట్లో, నాకేమైతే అధ్యక్ష ఈ అవమానం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఓడిపోయినాడే ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఎట్లా అధ్యక్ష మా పరిస్థితి? నేనేమంటా అధ్యక్ష, మీరు గౌరవంగా చెప్తున్నాను, ఇంతకుముందు చేసిన వాళ్ళు తప్పు చేసినచ్చు అధ్యక్ష, కానీ దయచేసి మీరు రాజ్యాంగ విలువల్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టి మళ్ళీ అదొక రకమైన ఒక టార్చరు, ర్యాగింగు, ఏది అడిగినా ఇన్ఛార్జ్ మంత్రి. ఆ కలెక్టర్లు భయపడతారు, కమిషనర్లు భయపడతారు. ఒకటి అధ్యక్ష, నేను నా కాన్స్టిట్యూన్సీలో చెప్పిన, దయచేసి అవినీతి అధికారులు వేయకండి. నేను అవినీతి చేయదలుచుకోలేదు. 15 లక్షలు తీసుకుని వస్తాడు, మళ్ళీ రాత్రి ట్రాన్స్ఫర్ అవుతాడు, ఒకటే రాత్రి. ఎమ్మెల్యే స్ట్రిక్ట్ ఉన్నాడు, నేనేం చేస్తా స్ట్రిక్ట్ అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మీకు జిల్లా నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నా వల్ల దయచేసి నాకు కావాల్సింది పేదవాడు. నేను మిమ్మల్ని అడిగినా కూడా ఆ రోజు మీకు లెటర్ పెట్టినా, మీరు ఎట్లయితే కొడంగల్ 1424 కోట్లు కొండవారు తప్పంటలేను, మీరు ఎంతైనా కొండవారు అధ్యక్ష, మాకు కొంత ఇవ్వండి. నిన్న కూడా 309 కోట్లు అధ్యక్ష. మా ప్రాంతం అధ్యక్ష గల్ఫ్ కంట్రీలు పోయేది, కొడంగల్ ఖమ్మములు ఓరో అధ్యక్ష. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్మూర్లో పెట్టింది అధ్యక్ష. కరీంనగర్కు నిజామాబాద్ బోధన మధ్యన ఉంటుంది అధ్యక్ష, మాది ల్యాండ్ ఉన్నది, పెట్టండి అధ్యక్ష. దయచేసి ఒకటి చెప్పింది అధ్యక్ష, ఇల్లు పోయినసారి మాకు ఏమి ఇల్లు ఇవ్వలేదు అధ్యక్ష 10 సంవత్సరాల నుంచి. కాబట్టి మీరు తెలంగాణలో ఎవరికైతే ఎక్కువ ఇచ్చారో కొద్దిగా మేము చేయండి. మాకు ఒక సీనన్న ఒక ఇల్లు ఒకటి, పెన్షన్లు ఒకటి, రేషన్ కార్డులు ఒకటి, ఏ టెక్నాలజీలు వాడతారో వాడండి, అర్హులకు మాత్రం ఇవ్వండి. ఇంతకుముందు ఇచ్చిన మాట్లాడలేదు.